ధీరజ్ అయితే ఫోన్లో మాట్లాడుతూ మీకు ఇంటికి వచ్చిన తర్వాత ఒక గుడ్ న్యూస్ చెప్తా అని చెప్పేసి అంటాడనమాట. ఇక చందు పెళ్లి గురించి అయితే ప్రేమతో చెప్పి అన్నయ్య పెళ్లి కుదిరింది, ఇంట్లో వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారు, కానీ నేను ఆ హ్యాపీనెస్లో భాగం కాలేకపోయాను. ఈ క్షణం మా అన్నయ్య కళ్ళల్లో ఆనందం చూడకుండా ఉండడానికి కారణం నువ్వే అని చెప్పేసి ప్రేమ అని అయితే అంటాడనమాట. ఇక ప్రేమ అయితే రే నీకు దండం పెడతాను, నన్ను పదే పదే ఈ మాట చెప్పి చంపకరా, ముందు ఆ కళ్యాణ్ గారిని పట్టుకొని నగలు తీసుకొద్దా రారా అని చెప్పేసి బ్రతిమలాడుతుందనమాట. ఇక ధీరజ్ అయితే లొకేషన్ చూస్తూ కళ్యాణ్ ఉన్న ఇంటి దగ్గరికి అయితే వచ్చేసి తలుపులు అయితే కొడుతూ ఉంటాడు అనమాట. రే కళ్యాణ్గా రారా బయటికి రారా అని చెప్పేసి తలుపుల్ని దబదబ బాదుతూ ఉంటాడు. ఇంతలోనే ప్రేమ కూడా రే కళ్యాణ్ చచ్చావరా మా చేతిలో, తలుపు తీరా అని చెప్పేసి అరుస్తుందనమాట. ఇక ధీరజ్ అయితే తలుపులను పగలగొట్టి మరీ లోపలికి వెళ్తాడు. ఇంతలో కళ్యాణ్ అయితే తప్పించుకొని వేరే వ్యక్తిని అయితే బయటకైతే పంపిస్తాడనమాట. ఎవరు బాబు నువ్వు మా ఇంటి తలుపులను తోసుకొని లోపలికి వచ్చావు ఏంటి అని చెప్పేసి అతను అయితే అడుగుతాడనమాట. ఆ కళ్యాణ్ గాడు ఎక్కడా అని చెప్పేసి ధీరజ్ అయితే అడుగుతాడు. కళ్యాణ అతనెవరు అని చెప్పేసి అడుగుతాడనమాట. అతను మర్యాదగా చెప్పు, కళ్యాణ్ ఇక్కడే ఉంటున్నాడని నాకు తెలుసు అని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడనమాట. ఇక అతనైతే ఇంతకు ముందు ఉండేవాడు, కానీ 10 నిమిషాల ముందే ఖాళీ చేసి వెళ్ళిపోయాడని చెప్పేసి అతనైతే చెప్తాడనమాట. ఇక ధీరజ్ అయితే ఇల్లు మొత్తం వెతుకుతాడు, ఎక్కడ కళ్యాణ్ అయితే కనిపించాడనమాట. ఇక అతని దగ్గరికి అయితే వెళ్ళి వాడు పెద్ద మోసగాడు, నా నగలను కొట్టేశాడని చెప్పేసి ప్రేమ అయితే చెప్తుందనమాట. ఇంక అతనైతే ఖాళీ చేసి వెళ్ళిపోయాడు కాబట్టి సరిపోయింది, లేకుంటే మా ఇంటికి కూడా కన్న వేసేవాడేమో అని చెప్పేసి లోపలికి వెళ్ళి మళ్ళీ తలుపులు పెట్టుకుంటాడనమాట అతను. ఇక ధీరజ్ అయితే దొరికినట్టు దొరికి మాయమయ్యాడు, ఇప్పుడు వాడిని పట్టుకోవడం ఎలా, కథ మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పేసి బాధపడుతూ ఉంటాడనమాట. ఇక వివాహ పరిచయ వేదిక దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి అయితే రామరాజు వేదవతిలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇంతలోనే భద్రావతి రే రామరాజు అని చెప్పేసి పిలుస్తూ ఉంటుందన్నమాట. ఏరా రామరాజు జైలుకి వెళ్ళాలని నిర్ణయించుకున్నట్టున్నా, ఆరిపోయిన దీపానికి వెలుగెక్కు అన్నట్టు జైలు నుండి మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావో తెలియదు కాబట్టి ఫ్యామిలీతో షికార్కి వెళ్ళొస్తున్నావా అని చెప్పేసి అంటుందన్నమాట. నీకు నచ్చినవన్నీ వండించుకొని తినరో, రేపు నుంచి నీకు జైలు కూడా కదా అని చెప్పేసి సేనాపతి కూడా అంటాడనమాట. ఇక ఆ మాటలతో వేదవతి అయితే నోరు మూస్తారా, మీకు ఎప్పుడు మా ఇంటిపై పడి ఏడవడమే సరిపోయింది, మా ఆయన ఎందుకు జైలుకి వెళ్తాడని చెప్పేసి అంటదనమాట. ఇక భద్రావతి అయితే నీకు మతిమరుపు వచ్చినట్టుంది, నా మేనకోడల దగ్గర కొట్టేసిన నగల్ని రేపు ఉదయమే మాకు అప్పగించాలి, రేపు 10 లోపు మాకు నగలు ఇవ్వకపోతే తక్షణమే మీ ఇంటికి పోలీసులు వస్తారు, గతంలో మాదిరిగా జీబు ఎక్కించుకొని తీసుకెళ్ళడం కాదురా, నడి రోడ్డుపై ఈడ్చుకొని వెళ్ళేటట్టు చేస్తాను, రామరాజుకి ఈ ఊర్లో అంత పౌరుషం ఉందో రోషం ఉందో అంటావు కదా, రేపటితో అంతా పోతుంది, మానసికంగా చచ్చేటట్టు చేస్తా అని చెప్పేసి భద్రావతి అయితే అంటదనమాట. ఇక నగల కోసం వెళ్ళిన ధీరజ్ ప్రేమ అయితే ఆ కళ్యాణ్ గాడు దొరికినట్టు దొరికి మిస్ అయ్యాడు, కొంచెం ముందు రావాల్సిందని చెప్పేసి అనుకుంటాడు అనమాట. ఇక రామరాజు ఏమో జరిగిన అవమానాన్ని జరగబోతున్న అవమానాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. ఇక రామరాజు అయితే వాడు ఎక్కడికి వెళ్ళాడు ఆ చిన్నోడు, ఇలాంటి టైంలో కూడా వాడికి ఎలాంటి టెన్షన్ లేకుండా ఆ అమ్మాయిని తీసుకుని ఎక్కడికో వెళ్ళాడు, నన్ను చంపుకొని తినడానికే పుట్టాడు వాడు అని చెప్పేసి ధీరజ్ని అయితే తిడుతూ ఉంటాడనమాట. ఇక చందు అయితే ధీరజ్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ అయితే కలవదు. ఇక రామరాజు అయితే ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడనమాట. ఇక ఇంతలోనే భాగ్యం నుంచి రామరాజుకి అయితే ఫోన్ వస్తుంది అనమాట. అన్నయ్య గారండి నేనండి భాగ్యం అని చెప్పేసి అంటదనమాట. ఇప్పుడే పంతుల్ని మీ ఇంటికి రావడానికి మంచి రోజు చూడమని చెప్పాను అన్నయ్య గారు, రేపు దివ్యమైన ముహూర్తం ఉందంట, ఇలాంటి ముహూర్తం మళ్ళీ రాదట అన్నయ్య గారు, మనకి గ్రహాలన్నీ కలిసి వస్తున్నాయి, రేపు ఉదయం 10ంటికి వచ్చేస్తున్నా అని చెప్పేసి భాగ్యం అయితే అంటదనమాట. ఇక నగలు ఇవ్వాల్సింది కూడా రేపు ఉదయం 10ంటికే కాబట్టి వద్దమ్మా అంటాడనమాట. ఇంకో ముహూర్తం చూద్దాం, నాకు వేరే ముఖ్యమైన పని ఉందని చెప్పేసి రామరాజు అయితే అంటాడు. ఇక వెంటనే భాగ్యం అలా కాదన్నయ్య గారు, ఇది కుంభమేళ అలాంటి ముహూర్తం 12 ఏళ్ళకి ఒకసారి వస్తుందట, ఇలాంటి ముహూర్తం మళ్ళీ రాదు, మీకు ఏదైనా పైన ఉంటే వాయిదా వేసుకోండి అన్నయ్య గారు, మేము మాత్రం రేపు ఉదయాన్నే వచ్చేస్తున్నాం అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తుంది అనమాట. ఇక రామరాజు అయితే తెల్లారితే పెళ్లి వాళ్ళు వస్తాను అంటున్నారు, అదే టైంకి పోలీసులు వచ్చేటట్టున్నారు, అయ్యో నాకేంటి కర్మ అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటాడనమాట. జీవితంలో ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నాను తప్ప ఏనాడు కుంగిపోలేదు, కానీ ఫస్ట్ టైం చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడనమాట ఇక రామరాజు. ఇక వేదవతి అయితే అయ్యో అలా అనకండి అని చెప్పేసి వేదవతి కూడా ఏడుస్తుంది. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే రామరాజు ఇంటికి అయితే పోలీసులు వస్తారు. ఇక అదే టైంలో భాగ్యం కూడా వస్తుంది అనమాట. రామరాజుని అయితే పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇక ధీరజ్ ప్రేమలు కూడా అదే టైంకి వస్తారు. మరి నగలు తీసుకొచ్చారా లేదా అనేది తెలియాలంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. మరి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.